హిందూ మతంలో ప్రణవమంత్రమైన ఓంకార స్వరూపమే వినాయకుడని అంటారు. ఓంకారం అంటే నీవే బ్రహ్మ, నీవే విష్ణు మహేశ్వరుడవు, నీవే ఇంద్రుడు, నీవే అగ్నివి, వాయువి, సూర్యుడవు, చంద్రుడవు, నీవే భూలోకము, అంతరిక్షము, స్వర్గము నీవే. గణమంటే ఒక సమూహము అంటే గుంపు. పతి అంటే యజమాని, అందుకే గణపతి అంటారు. గణాలకు అధిపతి వినాయకుడు. గణాలు అంటే శివుడి సైన్యాలు. ఏదైనా కొత్తగా పనిని ప్రారంభించే ముందు గణపతిని పూజిస్తాం. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఇది ఒక జీవిత సత్యం. గణపతి రూపం మనకు కేవలం పూజ చేసుకునే విగ్రహం కాదు. గణపతి రూపం మొత్తం ఒక జీవిత శాస్త్రం. మన బుద్ధి ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి, మనం విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలి అనే దానికి ఆయన రూపం ఒక గుర్తు. ఈ వీడియోలో మనం గణపతి రూపంలోని ప్రతి అంశాన్ని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. గణపతి ఏనుగుతల మనకు ఏం చెప్తున్నది? ఆయన పెద్ద చెవులు, ఆయన పెద్ద పొట్ట, ఒకే దంతం, ఎలుక వాహనం, పొడవాటి తొండం, చిన్న కళ్ళు, ఇవన్నీ మనకు ఏం తెలియజేస్తున్నాయి? ఏనుగుతల విశాల దృక్పథంతో ఆలోచించమని చెప్తుంది. అలాగే భయపడవద్దు, నీ ఆలోచనలో, నీ నిర్ణయంలో ఏనుగులాంటి ధైర్యం ఉండాలి. వివేకాన్ని పెంచుకొని ప్రయోజనకరమైన ఆలోచనలు చేయమని చెప్తోంది. పెద్ద పెద్ద చెవులు కొత్త సలహాలను, సూచనలను శ్రద్ధగా, ఓపికగా వినమని చెప్తున్నాయి. జ్ఞానం చెవుల్లో మొదలవుతుంది, పెదవుల వద్ద వృధా అవుతుంది. చిన్న కళ్ళు లక్ష్య సాధనపై సూటిగా దృష్టిని కేంద్రీకరించమని చెబుతున్నాయి. ఏనుగు కళ్ళు చిన్నవిగా ఉంటాయి, కానీ లోతైనవి. గణపతికి ఒకే దంతం ఉంది. దీని అర్థం ఏంటంటే అసంపూర్ణతల మధ్య సంపూర్ణత దాగి ఉంటుంది. లోపాలు ఉన్నవాడు కూడా విజయం సాధించవచ్చు. తక్కువతనం మనల్ని ఆపదు. మన ఆలోచననే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. గణపతి పెద్ద పొట్ట అనేది జీర్ణశక్తికి, సహనానికి చిహ్నం. జీవితం ఇచ్చిన దాన్ని సహించగల శక్తి కలిగి ఉండు అని అర్థం. పొడవాటి తొండం అన్ని కోణాల్లో అన్వేషణ కొనసాగించమని చెప్తుంది. చిన్న నోరు తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని చెప్తుంది. ఎలుక వాహనం, ఇది మన కోరికల స్వభావం. ఎలుకను అదుపు చేయడం అనగా విఘ్నాలను తొలగించడం. గణపతి చేతిలో ఉన్న మోదకం మనకు ఒక పాఠం చెప్తుంది. జీవితంలో కష్టపడితేనే ఇవన్నీ ఆ ప్రసన్న వదనుడి రూపంలో మనకు స్పష్టంగా కనిపించే అంశాలని. గణపతి రూపం మన జీవితానికి తగినంత ఇన్స్పిరేషన్ని కలిగిస్తుందని, మన చుట్టూ ప్రశాంతతను, ఆనందాన్ని కలిగిస్తుందని, చెక్కుచెదరని ప్రశాంతతను హృదయంలో నిండుగా నింపుకొని ముఖంలో స్పష్టంగా కనిపించేలా జీవించాలని తెలియజెప్తుంది. మనిషి జీవితంలో నిజమైన శత్రువులు బయట ఉన్న శత్రువులు కాదు, మనలోనే దాక్కున్న 6 శత్రువులు. అవే అరిషడ్వర్గాలు: కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఇవే మనల్ని దారి తప్పిస్తాయి, మన బుద్ధిని చెడగొడతాయి, మన విజయాన్ని అడ్డుకుంటాయి. అయితే వీటిని జయించే మార్గం లేదా? ఎందుకు లేదు? దానికి సమాధానం, అరిషడ్వర్గాలను జయించాలంటే ముందు విఘ్నేశ్వరుడిని ఆరాధించాలి. ఎందుకంటే విఘ్నాలను తొలగించేవాడు, మనసుని స్థిరం చేసేవాడు విఘ్నేశ్వరుడు. మనలోని అరిషడ్వర్గాలను గణపతి స్మరణ వల్ల మనలోని రాజసిక, తామసిక దోషాలు తొలగిపోతాయి, సాత్వికత పెరుగుతుంది. ఆదినాయకుని పూజించి అరిషడ్వర్గాలను జయించిన వారు మన పూర్వీకులు ఎందరో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షి, ప్రహ్లాదుడు, ధ్రువుడు, జడభరతుడు, శబరి, గరుత్మంతుడు. ఇలా వీళ్ళందరూ భక్తితో, ఏకాగ్రతతో, ఆత్మ నియంత్రణతో, వైరాగ్యంతో, క్షమతో, వినయంతో, ధర్మంతో ఒక్కొక్కరు ఒక్కో రకంగా అరిషడ్వర్గాలను జయించారు. విశ్వామిత్రుడు ఆత్మ నియంత్రణతో అరిషడ్వర్గాలను జయించాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఆయనను పరీక్షించాయి. కానీ చివరికి ఆయనే ఋషిగా, బ్రహ్మర్షిగా తనను తాను గెలిచిన వ్యక్తిగా నిలిచాడు. విశ్వామిత్రుడి జీవితం అరిషడ్వర్గాలతో పోరాటం ఎలా చేశాడో చూద్దాం. కామం అంటే డిజైర్. మొదట విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు తపస్సు చేస్తూ ఉండగా దేవేంద్రుడు ఆయన తపస్సు చెడగొట్టడానికి మేనకను పంపాడు. విశ్వామిత్రుడు మోహానికి లోనై మేనకతో జీవించాడు. అలా శకుంతల జన్మించింది. కొంతకాలం తర్వాత ఆయన తన తప్పు గ్రహించి మేనకను వెనక్కు విడిచి మళ్ళీ తపస్సులో మునిగిపోయాడు. ఇక్కడ ఆయన కామాన్ని జయించాడు. క్రోధం అంటే యాంగర్. విశ్వామిత్రుడి స్వభావం ప్రకారం అతను కోపిష్టి. కొన్నిసార్లు కోపంతో తన తపస్సు, యజ్ఞాలు భంగపడ్డాయి. వశిష్ఠ మహర్షితో జరిగిన వివాదంలో ఆయన కోపంతో అనేకసార్లు యుద్ధం చేశాడు. కానీ తర్వాత అర్థం చేసుకున్నాడు, కోపం వల్ల నేను ఓడిపోతున్నాను అని.
క్రమంగా క్రోధాన్ని నియంత్రించడం నేర్చుకున్నాడు. లోభం అంటే గ్రీడ్. రాజ్యం వదిలి తపస్సు చేసుకోవడం ఆయనలోని లోభాన్ని జయించడం. రాజ్యాధికారం, సంపద, సుఖాల కోసం కాకుండా సత్యం, జ్ఞానం కోసం ఆయన బ్రహ్మర్షి కావాలనుకున్నాడు. ఆ విధంగా లోభాన్ని జయించాడు. మోహం అటాచ్మెంట్. మోహం ఆయనను మేనక దగ్గరకు లాగింది. కానీ తర్వాత జీవితం మొత్తం మోహం నుండి బయటపడటానికి ప్రయత్నించాడు. తన కూతురు శకుంతల పట్ల ప్రేమ ఉన్న తపస్సు కోసం ఆయన ఆ మోహాన్ని కూడా వదిలేశాడు. చివరకు మోహం మీద కూడా గెలిచాడు. మదం ఈగో. విశ్వామిత్రుడు మొదట రాజుగా ఉన్నప్పుడు వశిష్ఠుడు ఇచ్చిన కరుణ, శక్తి చూసి నేనెందుకు బ్రహ్మర్షి కాలేను అన్న గర్వం కలిగింది. అదే ఆయన తపస్సుకు కారణమైన కొంతకాలం మదం అడ్డుపడింది. కానీ చివరకు ఆయన వినయంతో బ్రహ్మర్షి బిరుదు పొందాడు. ఇక్కడ ఆయన అహంకారాన్ని జయించాడు. మాత్సర్యం జలసి. వశిష్ఠుడిని బ్రహ్మర్షి అని గౌరవింపబడటం చూసి విశ్వామిత్రుడికి అసూయ కలిగింది. అదే ఆయనను ఆ స్థాయికి చేరేలా ప్రేరేపించింది. కానీ వశిష్ఠుడే విశ్వామిత్రుని తపస్సుని గుర్తించి బ్రహ్మర్షి అని ప్రకటించాడు. అప్పుడు విశ్వామిత్రుడు మాత్సర్యాన్ని జయించి వశిష్ఠుని హృదయపూర్వకంగా అంగీకరించాడు. విశ్వామిత్రుని జీవితం మనకు చెబుతున్న గొప్ప పాఠం ఏంటంటే, మనిషి శత్రువు బయట ఉండడు, అతని శత్రువులు అతని లోపలే ఉంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు గెలుస్తేనే నిజమైన మహర్షి అవుతాడు. అందుకే విశ్వామిత్రుడు రాజు నుండి ఋషి, ఋషి నుండి మహర్షి, మహర్షి నుండి బ్రహ్మర్షి అయ్యాడు. వేద మార్గంలో ఒక నియమం ఉంది, గణపతిని ఆరాధించకపోతే తపస్సు లేదా యజ్ఞం సఫలం కాదు అని. విశ్వామిత్రుడు కూడా విఘ్నేశ్వరుడిని పూజించి విఘ్నాలు తొలగించమని ప్రార్థించేవాడు. విశ్వామిత్రుడు కూడా గణపతి ప్రథమ పూజా విధానాన్ని ఆచరించేవాడు. మనిషిలోని 6 దోషాలను తొలగించే మార్గదర్శకుడు విఘ్నేశ్వరుడు. ఆయన రూపంలోని ప్రతి భాగం మనకు ఈ పాఠాన్ని నేర్పుతుంది. ఎలుక వాహనం కామాన్ని జయిస్తుందని అర్థం. అంటే మనపై కోరికలు స్వారీ చేయడం కాదు, కోరికలపై మనము స్వారీ చేయాలి, అంటే కంట్రోల్ చేయాలి. అందుకే గణపతి ఎలుక వాహనంపై కూర్చుంటాడు. శాంతమయ్యి ముఖం, క్రోధాన్ని అదుపులో ఉంచుకోమని అర్థం. మోదకం, లోభం వదిలి కష్టానికి తీపి ఫలం పొందు అని అర్థం. జ్ఞానాధిపతి, మోహాన్ని తొలగిస్తుందని అర్థం. వినయం, మదాన్ని జయించు అని అర్థం. ఆనందమయుడు, మాత్సర్యాన్ని దూరం చేస్తాడని అర్థం. మీరు ప్రతి ఉదయం వినాయకుడిని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన బోధనలు మీ హృదయంలో నింపుకుంటే అర్షట్వర్గాలు మీపై గెలవలేవు. ఆయన దృష్టి ఉంటే అర్షట్వర్గాలు మీపై ఆధిపత్యం చలాయించలేవు. అలాగే ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు గణపతిని ఇలా కోరుకోవాలి. వినాయక, నా మనసులోని అధిక కోరికలు శాంతించాలి. నీ దయతో నా కోరికలు నియంత్రణలో ఉండాలి. గణేశ, నా కోపాన్ని దయగా మార్చు, సహనాన్ని ప్రసాదించు. లంబోదర, ఇక చాలు అన్న భావం కలిగించు. విఘ్నేశ్వర, అబద్ధపు ఆకర్షణలో పడకుండా సత్యమార్గంలో నడిపించు. గణపతి, అహంకారం దూరం చేసి వినయం కలిగించు. గణాధిప, ఇతరుల విజయాన్ని చూసి అసూయ చెందకుండా ఆనందించగల మనసుని ప్రసాదించు అని ఈ విధంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలను తొలగించమని, నిజమైన విజయానికి దారి చూపించు అని కోరుకోవాలి. ఇలా ప్రతి ఒక్కరము గణపతిని కోరుకున్న విజయాలను సాధిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ చూడండి.